ఓకే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోస్‌లో మనం వర్కింగ్ ఇన్‌స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో పార్లమెంట్‌లో లోక్‌సభ అండ్ రాజ్యసభ. సో, ఆ లోక్‌సభ అండ్ రాజ్యసభలో దేనికి ఎక్కువ పవర్ ఉంది అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి లెజిస్లేచర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. వర్కింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లో త్రీ టైప్స్ కదా! సో, దాంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి లెజిస్లేచర్. సో, పార్లమెంట్ గురించి డిస్కస్ చేసాం. అయిపోయింది దాని గురించి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ గురించి. సో, ఎగ్జిక్యూటివ్ ఏం చేసిద్ది? అది ఈ వీడియోలో చూద్దాం. ఓకే. లెజిస్లేచర్ ఏం చేసింది? లా మేకింగ్ చేసింది. సో ఆ లాస్ట్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఎగ్జిక్యూటివ్. సో నేమ్లోనే ఉంది ఎగ్జిక్యూట్ చేస్తారు అని. ఓకే. సో ఎగ్జిక్యూటివ్ ఏం చేసింది? ఎగ్జిక్యూట్స్ ద డెసిషన్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పాలసీస్. సో గవర్నమెంట్ యొక్క పాలసీస్ని కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళే రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి ఉందన్నమాట. ఓకే. ఇక్కడ ఆఫీస్ మెమరాండంలో ఇష్యూలో కూడా మనం చూడొచ్చు. సో ఎగ్జిక్యూటివ్ ఎలా వర్క్ చేసింది, లెజిస్లేచర్ ఎలా వర్క్ చేసింది అని. ఓకే. సో ఆఫీస్ మెమరాండంలో పిఎం ఉన్నారు. పిఎం ఎవరు? ప్రైమ్ మినిస్టర్. సో విపి సింగ్ అప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఒక ఐడియాలజీని సజెస్ట్ చేశారన్నమాట లోక్సభలో. సో ఆయన ఎగ్జిక్యూటివ్ కిందకే వస్తారు. పిఎం, ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఎగ్జిక్యూటివ్ కిందకే వస్తారు. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఓకే. నెక్స్ట్ చెప్తాను నేను. సో పిఎం ఎవరు? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఆయన ఏం చేస్తారు? సజెస్టెడ్ ద మండల్ కమిషన్. సో మండల్ కమిషన్లో ఏముంది? 27% రిజర్వేషన్స్ ఉండాలి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అని మండల్ కమిషన్ చెప్పారు. సో ఆ మండల్ కమిషన్ ప్రకారం ఇవ్వాల్సిందే అని సజెషన్ అయితే పిఎం విపి సింగ్ గారు చెప్పారనమాట. సో పిఎం సజెస్ట్ చేశారు కాబట్టి కంపల్సరీ చేయాల్సిందని ఏమీ లేదు. సో పిఎంకి ఏం కావాలి? సపోర్ట్ కావాలి. మ్యాక్సిమం సపోర్ట్ లోక్సభలో కావాలి. అప్పుడే ఆ బిల్ని పాస్ చేస్తారనమాట పార్లమెంట్లో. ఆ పాస్ చేసిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో పిఎం కూడా పాస్ అయిన బిల్ ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దాని గురించి వర్క్ చేస్తారు. ఓకే. సో ఇది ఎగ్జిక్యూటివ్. సో మినిస్టర్స్ అందరూ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఏదో తెలుసుకున్నాము. సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. ఓన్లీ పొలిటికల్ అయితే కాదు. ఓకే. పొలిటికల్ ఉన్నారు అండ్ పర్మనెంట్ ఉన్నారు, అంటే నాన్ పొలిటికల్ కూడా ఉన్నారు. సో నేను డెమోక్రటిక్ కంట్రీ టూ కేటగిరీస్ ఉంటారు. డెమోక్రటిక్ కంట్రీ ఎగ్జిక్యూటివ్ అనగానే. సో పొలిటికల్ అండ్ పర్మనెంట్ అంటే నాన్ పొలిటికల్. సో పొలిటికల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరు వస్తారు? సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, సో ఇలా మినిస్టర్స్ అందరూ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. సో డిపార్ట్మెంట్ వారీగా ఉంటారు. సో విద్యాశాఖ అని అండ్ రవాణా శాఖ అని ఇలా. సో వీళ్ళు కూడా దేని కిందకు వస్తారు? పొలిటికల్ కిందకు వస్తారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంటారు వాళ్ళని. సో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ పీరియడ్. సో ఒక 5 years వరకు. సో ప్రైమ్ మినిస్టర్ 5 years, సీఎం ఉన్నారు ఒక 5 years అలా. సో 5 years వరకు వాళ్ళు పవర్లో ఉంటారనమాట. సో ఇక్కడ నాన్ పొలిటికల్ అంటే పర్మనెంట్. వీళ్ళెవరు? ఎలక్టెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ మెరిట్. సో ఆ ఎగ్జామ్స్ పెట్టి మన గవర్నమెంట్ జాబ్స్ ఉంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఇలా గవర్నమెంట్ జాబ్స్. సో వీళ్ళు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళు కూడా పథకాలకు ప్రజలకు అందాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రజల్లో ఇంప్లిమెంట్ అవ్వాలి అని వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా. ఓకే. వాళ్ళేంటి షార్ట్ టైం, స్పెసిఫిక్ 5 years వరకే ఉంటారు. సో వీళ్ళు లాంగ్ టైం. సో రిటైర్డ్ అయ్యేదాకా, ముసలోళ్ళు అయ్యేదాకా 60 years దాకా వీళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళు పర్మనెంట్ అంటే నాన్ పొలిటికల్ కాకుండా. ఓకే. టూ టైప్స్. కానీ ఇక్కడ నాన్ పొలిటికల్ అంటే పర్మనెంట్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తారు? ఆ మినిస్టర్స్ కింద పనిచేస్తారు, ఆ పొలిటికల్ లీడర్స్ కింద పనిచేస్తారు అనమాట. సో అడ్వైజ్ అయితే ఇవ్వచ్చు. సో ఇలా చేస్తే బాగుంటుంది అని ఆ మినిస్టర్స్కి కానీ, చీఫ్ మినిస్టర్స్కి కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ, ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అడ్వైజ్ ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు. అంతేగాని వాళ్ళు డెసిషన్ తీసుకునే అర్హత అయితే నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి లేదు. ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్స్కి. ఎవరి చేతిలో ఉంటుంది అడ్మినిస్ట్రేషన్? మొత్తం మినిస్టర్స్ చేతిలో, సీఎం చేతిలో, చీఫ్ మినిస్టరు అండ్ ఒక పర్టికులర్ శాఖ ఉండిద్ది కదా, విద్యాశాఖ అని. సో వాళ్ళ చేతిలో, ఆ మంత్రుల చేతిలో పవర్, డెసిషన్ తీసుకునే పవర్ అయితే ఉండిద్ది అనమాట. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసరికి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి పిఎం కానీ, సీఎం కానీ, లేకపోతే వేరే మినిస్టర్స్ ఎవరైనా కానీ పార్టీ చేంజ్ అవ్వగానే వాళ్ళు దిగిపోతారు అనమాట, పదవి నుంచి దిగిపోతారు. నాన్ పొలిటికల్ వచ్చేసరికి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ అలా కాదు. సో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా సరే వాళ్ళు రిమైన్స్ ఇన్ ద ఆఫీస్ ఈవెన్ రూలింగ్ పార్టీ చేంజెస్. సో వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళ పవర్ అయితే వాళ్ళకైతే ఉండిద్ది. సో పార్టీ చేంజ్ అయినా కూడా, గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా. సో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట వీళ్ళు. నాన్ పొలిటికల్ కూడా అనొచ్చు. ఓకే. ఇక్కడ మనకు క్వశ్చన్ రైజ్ ఇద్ది. సో 9th class ఎన్సీఆర్టీలో కూడా ఈ క్వశ్చన్ ఇచ్చారు. వై పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. ఇక్కడ చెప్పాను కదా,
నాన్ పొలిటికల్ లీడర్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్స్ పొలిటికల్ లీడర్స్ కింద పనిచేస్తారు అనమాట. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, మినిస్టర్స్ కానీ సీఎం కానీ పిఎం కానీ వీళ్ళ కింద పనిచేస్తారు. ఎందుకు మన ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపీఎస్ ఆఫీసర్స్కి వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. అండ్ టెక్నాలజీ పరంగా కానీ, సైన్స్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్స్ ఎకానమికల్ పరంగా కానీ వాళ్ళకి మొత్తం నాలెడ్జ్ ఉండిద్ది. సో పొలిటికల్ లీడర్స్ తీసుకుంటే అంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి, ఎందుకంటే ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంత ఉండదు. సో మనకు డౌట్ అయితే రైజ్ అయింది. సో ఈ మొత్తం పనులు మన నాన్ పొలిటికల్ లీడర్స్తో చేయించవచ్చు కదా, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్తో ఐఏఎస్ ఆఫీసర్స్తో డెసిషన్ తీసుకునే హక్కు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. సో దానికి సొల్యూషన్ ఏమిచ్చాడు ఇక్కడ? సో సివిల్ సర్వెంట్స్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, కరెక్టే. కాకపోతే మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ వేరే శాఖలు ఉంటాయి కదా, విద్యాశాఖ అని, విద్యుత్ శాఖ అని, ఇలా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో వాళ్ళని రిప్రజెంట్ చేసుకోవడం లేదు. ఇక్కడ సివిల్ సర్వెంట్స్ ఒక ఎగ్జామ్ ద్వారా డైరెక్ట్గా వచ్చేసారు. సో ఇక్కడ వీళ్ళు ప్రజల ద్వారా వచ్చారు, ప్రజలు రిప్రజెంట్ చేస్తున్నారు. సో మన కాన్స్టిట్యూషన్ డెమోక్రసీకి రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ని సపోర్ట్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గురించి అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ గురించి కూడా. సో టోటల్గా ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ గురించి, వర్కింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రైమ్ మినిస్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ కూడా ఎగ్జిక్యూటివ్ అని చెప్పా కదా. సో ఎగ్జిక్యూటివ్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. సో వీళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ.